మా కోవిడ్ ఇంట్లో ఈ రోజు ఇచ్చిన ఫుడ్ చూపిస్తా చూడండి. మా సార్ ఈ రోజు తినేసి పడుకో ప్రశాంతంగా నేను బయట వెళ్తున్నానని చెప్పేసి వాళ్ళ కార్లో ఇంట్లో పనిచేసే అక్కలు తెలుగులే కాబట్టి మనకు మంచిగా ఫుడ్ చేసి పెరుగు చట్నీ చూడగానే అర్థం అయిపోతుంది. మన ఇండియన్ స్టైల్లో చికెన్ బిర్యానీ అయితే చేశారనమాట. వాళ్ళు పెట్టించిన ప్లేట్ లో ఏళ్ళు పెట్టి లోడే కొద్ది ముక్కలు వస్తాయి. ఇంట్లో పనిచేసే అక్క వాళ్ళు మనకి ఏదైనా నాన్ వెజ్ పెట్టించారంటే ఖచ్చితంగా ఎరగడ్డ అయితే ఇస్తారు. దాన్ని ముక్కలు ముక్కలుగా మనకు కావాల్సిన స్టైల్లో అయితే కట్ చేసా ప్లేట్ తీసుకుని మంచిగా వాటిని డిజైన్ చేసి నిమ్మకాయ అయితే పిండే వాటి మీద. నాన్ వెజ్ తినేటప్పుడు ఇలా ఎరగడ్లు కోసుకుని నిమ్మకాయ పిండుకొని సాల్ట్ వేసుకుంటే కతకమని ఉంటది. ప్లేట్ నిండా రైస్ ఉంది, కొద్దిగానే కనిపిస్తుందేమో మీకు. ఇదంతా ఇప్పుడే తిన్నానంటే ఉండే పొట్ట కన్నా డబుల్ అవుతుంది. నేను ఎంతైతే తినగలుగుతానో దాంట్లో కొద్దిగా అయితే పక్కన ప్లేట్ లైక్ తీసుకున్నాను. మిగిలింది తినాలనిపిస్తే నైట్ తింటాను అనమాట. మంచిగా బిర్యానీ పైన పెరుగు చట్నీ వేసుకుని నిమ్మకాయ అయితే పిండాను అనమాట. ఆ నిమ్మకాయ పిండుతా ఉంటేనే బిర్యానీ స్మెల్ కి నాకైతే నోరు ఊరిపోతుంది. మంచిగా పెరుగు చట్నీతో అన్నాన్ని కలిపి ముద్ద పైన ఎర్రగడ్డ పెట్టి ఎర్రగడ్డ పైన ముక్క పెట్టా. ఇలా ట్రై చేస్తే ఉంటది నా సామిరంగా బిర్యానీ. తినే కొద్ది ఇంకా కొద్దిగా తినాలనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్, వర్త్ సూపర్ గా ఉండదు. మా సార్ కార్ తీసుకుని ఫ్యామిలీతో దూరంగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు అనమాట. అందుకే తినేసి పడుకోమని చెప్పి. ఈ రోజు డ్యూటీ ఉండదు. చూసారు కదా వీడియోలు అందరూ కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.